నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా చాలామంది తల్లులు కంప్లైంట్ చేస్తారండి ఈ విషయంలో, పిల్లలు ఎక్కువగా లేజీగా ఉన్నారు అని. ఇలాంటి వాళ్ళు లేజీగా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళకి తామసికమైన గుణం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ తామసికమైన గుణాన్ని ఎలా తగ్గించుకోవాలో కొన్ని 3 చిట్కాలను చెప్తానండి ఇవాళ. ముందుగా చాలా లైట్ ఫుడ్ని తినాలి, అలాగే తొందరగా తినేటట్టు చూసుకోండి. ఎక్కువగా నైట్ మనం హెవీగా తినేసి అర్ధరాత్రుల్లో తిని పడుకోవడం వల్ల లేజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మనకి చాలా బద్ధకంగా అనిపిస్తుందని, ఏ పని చేయలేము. కాబట్టి లైట్గా అలాగే తొందరగా తీసుకోండి. ఎనర్జీ లెవెల్స్ అన్నవి నెక్స్ట్ డేకి చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది వచ్చేసి, ప్రతి 2 గంటలకి మీరు ఏ పని చేస్తున్నా, అంటే ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా, జస్ట్ టీవీ చూస్తున్నా కూడా తప్పకుండా 2 గంటల్లో మీరు లేచి ఏదో ఒక స్ట్రెచ్ చేయటం, ఇలా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫీస్లో ఉన్నారనుకోండి, జస్ట్ అలా కిందికి వెళ్ళి వాక్ చేసి రావడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఈ లేజీనెస్ అన్నది పోతుంది. మూడోది వచ్చేసి, ఎంతైతే అంత నిల్చొని కూర్చోవటానికి ట్రై చేయండి. మొత్తం డేలో తినటానికి కూర్చోండి, లేవటానికి ట్రై చేయండి. ఏదో ఒకటి ఎక్కువగా కూర్చోవటం, నిల్చోవటం అలవాటు చేసుకోండి. ఈ 3 పనులు చేయటం వల్ల మనలో ఉన్న తామసికమైన గుణాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ని తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేయండి. అలాగే మీ పిల్లలు ఎవరైనా లేజీగా, లెథార్జీగా, అలా బద్ధకంగా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ 3 చేసి చూడండి, మీరే చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. వార్మప్స్ చేయటం చాలా ముఖ్యమని నేను చాలాసార్లు చెప్పానండి. అంటే శరీరానికి కొంచెం కదిలిక చేసిన తర్వాతే ఆసన సాధనాలు చేయాలి అని నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి వార్మప్స్ని తప్పకుండా మీ సాధనాలో ముందుగానే చేసి ఆసన సాధనాలు అనేది చేయండి. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఆ పొజిషన్కి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్స్ని ఇలా సర్కిల్స్ని గీయటానికి ట్రై చేయండి. ఎంత అయితే అంత వెనక్కి తీసుకెళ్ళండి. దానివల్ల మనకి ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. చూడండి, దాన్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేస్తామండి. మెల్లగా 2 హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి చేతిని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మోచేతి దగ్గర నుంచి బెండ్ చేస్తూ, ఎడమ చేతి సపోర్ట్ తీసుకుంటూ మీ కుడి చేతిని ఎంత అయితే అంత పుష్ చేయడానికి ట్రై చేయండి. వెనక నుంచి చూపిస్తానండి ఇదే స్ట్రెచ్ని. మళ్ళీ హ్యాండ్స్ని మార్చండి. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి, అలాగే మంచి స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. మెల్లగా 2 హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము వేస్ట్ రొటేషన్ చేద్దామండి. 2 చేతుల్ని ఇలా వేస్ట్ పైన ప్లేస్ చేస్తూ మెల్లమెల్లగా సర్కిల్స్ని గీయండి. నా పై భాగాన్ని ఒకటే పొజిషన్లో పెట్టానని, జస్ట్ నా వేస్ట్ని మాత్రమే కదిలిస్తున్నాను. మీరు అంతే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము.
మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ వేళ్ళపైకి వద్దామండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళపైకి వచ్చి శ్వాసని వదులుతూ డౌన్. నేను వెనక్కి తిరిగి చూపిస్తానండి ఈ ప్రాక్టీస్ని కూడా. నాకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో కాఫ్ మజిల్ దగ్గర చూడటానికి ట్రై చేయండి. ఎక్కువగా ఈ భాగంలో మనకి స్ట్రెచ్ అనేది ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చాలామంది తిన్న తర్వాత కొంచెం సేపు అటు ఇటు నడిస్తే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటుందని తెలుసండి. కానీ చాలా తక్కువ మందికి కాఫ్ రేజెస్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చేశానో కాళ్ళ వేళ్ళపైకి వచ్చి నిల్చోవటం, మళ్ళీ దాన్ని రిలాక్స్ చేయటం, కూర్చొని కూడా మనం ఈ ప్రాక్టీస్ చేసినా కూడా మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. అది చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మన ఆసన సాధనాలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్న వేరియేషన్స్ని యాడ్ చేస్తూ ఈ ఆసనం చేయటం వల్ల ఏదైతే లేజీనెస్ అన్నానో అంటే బద్ధకం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఎక్కువ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ కాళ్ళ వేళ్ళని, తర్వాత హీల్ని, మళ్ళీ కాళ్ళ వేళ్ళని సెపరేట్ చేయండి. ఇంత డిస్టెన్స్ అయితే లెగ్ మధ్యలో ఉండాలండి. మళ్ళీ చూపిస్తాను. ముందుగా కాళ్ళ వేలు, ఆ తర్వాత హీల్, మళ్ళీ కాళ్ళ వేలని. ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు కిందికి స్క్వాట్ అవ్వండి. 1 స్క్వాట్ చేసిన తర్వాత 2 చేతుల్ని కింద పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తి చూడండి. శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ అవ్వండి ముందుగా. ఆ తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ కుడి చేతిని పైకి, ఎక్సేల్ చేస్తూ చేతిని డౌన్. చూసారు కదండి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపించాను. ఈ మాలాసనలో కూర్చోవటం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. చేతిని లిఫ్ట్ చేయమన్నానని ఇలా చేస్తారండి. శరీరం వెయిట్ చూడండి, నా మోకాలు ఇలా కింద పడిపోయింది. అలా కాకుండా మోకాలని సపరేట్గానే ఉంచుతూనే ఇక్కడ మనం ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. మెల్లగా 2 చేతులని కింద డ్రాప్ చేస్తూ సీట్ని మెల్లమెల్లగా డ్రాప్ చేయండి. ఇదండి మాలాసన.
మాలాసనాలో వేరియేషన్స్ని చేసాము. హ్యాండ్స్ని రేస్ చేసేటప్పుడు వెన్నుముక్క దగ్గర మనకు చాలా మంచి ట్విస్ట్ అయితే జరుగుతుందండి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి ఈ బద్ధకం గురించి నేను ముందుగా చెప్పాను కాబట్టి చాలామంది చాలా టైం ఉందిలే, ఇదేముందిలే అని అనుకుంటారండి. కాకపోతే చేయాల్సిన వయసులో మనము 20-21 ఇయర్స్ అప్పుడు కెరియర్ని బిల్డ్ చేసి ఇది అవ్వాలి అని మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఒక టైం వచ్చేస్తుందండి. మన ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతారు, మనం ఇంకా సెటిల్ అయ్యే ప్రాసెస్లోనే ఉంటాము. అంటే టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ముఖ్యమండి. ఏదన్నా మనం తిరిగి తెచ్చుకోవచ్చు కానీ టైంని మాత్రం తేలేమండి. కాబట్టి సమయాన్ని యూటిలైజ్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమండి. టైం మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో అలాగే సమయానికి చేయాలండి. లేజీగా లెథార్జీగా ఉండి మనం తర్వాత బాధపడే కన్నా ముందు ఈ టైంలో నేను ఏం చేసుకోవచ్చు, ముందుగా చిన్న చిన్న గోల్స్ని చేసుకోండి. నేను నా హెల్త్ పరంగా నేను ఈ టైం వరకు ఇంత చేస్తాను అని గోల్ పెట్టుకోండి. అది వన్స్ రీచ్ అయిన తర్వాత ఇంకొంచెం గోల్ని క్రియేట్ చేసుకోండి. చాలామంది రేపు అంతా చేస్తాను, ఏమన్నా అడిగితే రేపు చేస్తాను. ఆ రేపు ఎప్పుడు రాదండి. కాబట్టి ఏ పనైనా ఇప్పుడే చేయాలి అన్నది మనకి పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి బద్ధకాన్ని తగ్గించడానికి యోగా సాధనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. ఎందుకంటే మన ప్రాణ శక్తిని పెంచుతుంది, అలాగే ఫోకస్ క్లారిటీ పెరుగుతుంది ఆసనాలు చేయటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల. అలాంటి వాళ్ళకి యోగా సాధన చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ట్రై చేసి చూడండి. మీకే తెలియకుండా మీకు తెలియని ఒక కొత్త వ్యక్తిని మీరు పరిచయం చేసుకున్న వాళ్ళు అవుతారు. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను ఈ మాట చెప్పానండి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు జీవన యోగాని చేస్తూ ఇతరులతో చేయించడానికి ట్రై చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు హాలాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి శవాసనాలో రెస్ట్ చేయాలండి. కాబట్టి నేను నా పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తి దాని తర్వాత కాళ్ళ వేలని మీ తల పై భాగంలో పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఈ పొజిషన్కి వస్తుంది చూడండి. శ్వాసని తీసుకుంటూ ముందుగా కాళ్ళని పైకెత్తుతూ మెల్లగా సీటుని కూడా పైకెత్తడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కాళ్ళని స్ట్రెయిట్ చేస్తూ మళ్ళీ చూడండి హ్యాండ్స్ని లెగ్స్ మధ్యలో పెడుతూ సీటుని పైకెత్తండి. ఇది కొంచెం ఫాస్ట్ పేస్లో చూపిస్తారండి, చూడండి. ఈ సీట్ని పైకెత్తే ప్రాసెస్లో హ్యాండ్స్ మీద వెయిట్ పెట్టి ఎత్తుతున్నాం కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. హాలాసన అంటే కాళ్ళని ముందుగా వెనక్కి పెట్టే ప్రాసెస్లో అండి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఈ భాగంలో వెళ్తుంది. కాబట్టి ఇక్కడున్న రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే రివర్స్ వచ్చేటప్పుడు హ్యాండ్స్ మీద వెయిట్ పెట్టి సీటుని పైకెత్తడం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల టోల్ ఆసన, లోల్ ఆసన ఏదైతే హ్యాండ్స్ మీద చేసే ఆసనాలు ఉంటాయో అడ్వాన్స్ ఆసనాలని మనం సులువుగా చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి హాలాసనాలో మనం చేసాము వేరియేషన్ని. ఈ ఆసనాన్ని మనం స్లోగా చేసామనుకోండి అంత ప్రాపర్గా రాదు. కాబట్టి కొంచెం ఫాస్టర్గా పేస్గా చేయండి, దానివల్ల సులువుగా చేయొచ్చు. మీకు వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉన్న, నెక్ సర్వైకల్ ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ నెక్ మీద
హ్యాండ్స్ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయొచ్చు, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. నాతో పాటు మీరు చేయొచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫాలో అవ్వగలిగితే నాతో పాటు చేయండి, లేదా ముందుగా చూడండి. 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవ్వండి. కుడి చేతిని కుడి వైపున తీసుకెళ్తూ ట్విస్ట్ అవ్వండి. ఇక్కడ చేసే కామన్ మిస్టేక్ అండి, మోకాలు పైకి వచ్చేస్తాయి, ఇలా చేస్తారు. ఏ ఉపయోగం ఉండదు. మోకాలని కిందికి పుష్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్. గుర్తు పెట్టుకొని కాన్షియస్గా మోకాలని కిందకి పుష్ చేయండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇదండి బద్ధ కోణాసనాలో మనం చేసాము ఒక చిన్న వేరియేషన్. ట్విస్ట్ అవ్వటం వల్ల మనకి ఈ భాగంలో మంచి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. బద్ధ కోణాసన చేయటం వల్ల మళ్ళీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేసాం కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది అన్నం తిన్న తర్వాత వాటర్ తాగొద్దని అందరికీ తెలుసండి. కాకపోతే నోట్లో ఉన్న మెతుకుల వల్ల ఆ ఫ్లేవర్ వల్ల ఎక్కువగా తాగేయాలనిపించేస్తుంది. కాబట్టి గట ఒక బాటిల్ అంతా ఎత్తేస్తారండి. అలా కాకుండా ఉండటానికి అన్నం తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసిన తర్వాత నోరు కుక్కిలించుకోవటం అలవాటు చేయండి. దానివల్ల మనం ఎక్కువగా వాటర్ తాగాలి అన్నది మైండ్లో నుంచి పోతుంది. అలాగే కావాలంటే కొంచెం ఒక సిప్ తాగి తర్వాత తాగటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.